హాయ్! హలో! నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో అయితే ఆల్రెడీ 6 టాస్క్‌లనేవి నిన్న పెట్టారు 'బిగ్ బాస్ ప్లీజ్' అనేసి. ఆ 6 టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ అమౌంట్ గెలుచుకున్నారో ఆ అమౌంట్‌ని విన్నింగ్ ప్రైజ్ ఉంది కదా! ఆ విన్నింగ్ ప్రైజ్‌తో పాటు ఇంక్రీజ్ చేస్తారు. బిగ్ బాస్ అయితే ఏ క్లాంట్‌కి ఎంతెంత అమౌంట్ వచ్చిందనేసి అయితే చెప్పడం జరిగింది. అంతులేని వీరులకైతే 75,000 వచ్చింది. అఖండ టీమ్‌కైతే 1,25,000 వచ్చింది. అలానే నిఖిల్ టీమ్‌కైతే 2,25,000 వచ్చింది. నిన్న పెట్టిన టాస్కుల్లో అయితే నిఖిల్ టీమ్ అయితే చాలా బాగా పెర్ఫార్మన్స్ చేసింది. నిఖిల్ గారు కూడా బాగా స్ట్రాంగ్‌గా ఆడారు ఈ వీక్ గేమ్ అయితే. కాబట్టి వాళ్ళ టీమ్‌కైతే 2,25,000 మనీ అనేది ప్రైజ్ మనీ అనేది వచ్చింది. బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పారు. ఎవరైతే ప్రైజ్ మనీ ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ఈ టాస్కుల్లో గెలిచి అమౌంట్ ఎక్కువగా గెలుచుకుంటారో వాళ్ళ అమౌంట్ అయితే ప్రైజ్ మనీలో ఇంక్లూడ్ అవుతుందనేసి ఆల్రెడీ బిగ్ బాస్ 3,00,000 ఇచ్చారు. ఇప్పుడు కెరటం టీమ్ ఉంది కదా! కెరటం టీమ్‌ది 2,25,000 టోటల్‌గా 5,25,000 ఈ వీక్‌లో వాళ్ళు సంపాదించుకున్న టోటల్ ప్రైజ్ మనీ. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళ నలుగురు కూడా మంచి ర్యాపో కుదిరింది బిగ్ బాస్ హౌస్‌లో. వీళ్ళ నలుగురు కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ దీని తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ట్రూత్ అండ్ డేర్ గేమ్ అయితే ఆడిపించడం జరిగింది. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో అయితే సంచాలకుగా శేఖర్ భాషా గారిని పెట్టారు. ఉంటది కదా! ఆ బాటిల్ ఎవరి వైపు అయితే తిరిగి ఆగుతుందో ట్రూత్ గాని, డేర్ గాని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో అయితే యస్మి గారికైతే వచ్చింది. "ఈ హౌస్‌లో నువ్వు ఏమైనా దొంగతనం చేసావా?" అనేసి అయితే అడగడం జరిగింది. ఈ వీక్‌లోనే ఆమె చికెన్ దొంగతనం చేసింది కదా! నేను చికెన్ దొంగతనం చేశాను అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రూత్ ఆర్ డేర్‌లో విష్ణుప్రియ గారికొచ్చింది. విష్ణుప్రియ గారికైతే మణికంఠ గారు పోల్ డాన్స్ చేయమని చెప్పారు. ఆమె గూడా కొంచెం ఫన్నీగా పోల్ డాన్స్ అయితే చేయడం జరిగింది. 2 స్టెప్స్ ఏసింది. ఆ తరువాత వెంటనే పరిగెట్టుకొని వచ్చేసింది. అయిపోయింది ఇక్కడితో అనేసి. సోనియా గారు కూడా డేర్ చేశారు. ఆ డేర్ ఏంటంటే మూతి మీద పిల్లిలా గీతలు పెట్టుకొని రమ్మని చెప్పారు. తనైతే సీత గారి హెల్ప్ తీసుకొని మూతి మీద గీతలు పెట్టుకొనైతే వచ్చారు. దాని తరువాత ఆదిత్య ఓం గారు కూడా డేర్ చేశారు. విష్ణుప్రియ గారు ఏం చెప్పారంటే లిప్‌స్టిక్ పెట్టుకోవాలి అనేసైతే చెప్పడం జరిగింది. ఆదిత్య ఓం గారు లిప్‌స్టిక్ పెట్టుకొని లేడీస్‌లా చాలా ఫన్నీగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేశాడు. లిప్‌స్టిక్ పెట్టుకొనొచ్చిన తర్వాత లేడీస్‌లా వాక్ చేయడం, లేడీస్‌లా బిహేవ్ చేయడం, లేడీస్‌లా కూర్చోవడం చాలా ఫన్నీగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. ట్రూత్ ఆర్ డేర్‌లో నైనిక గారికొచ్చింది. నైనిక గారికైతే శేఖర్ భాషా గారు ఒక ఒక అబ్బాయిని నువ్వు బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలి అనేసైతే చెప్పడం జరిగింది. అయితే నైనిక ఏం చేశారంటే శేఖర్ భాషా గారే చెప్పారు. శేఖర్ భాషా గారినే బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. అప్పుడు శేఖర్ భాషా గారు కూడా నైనికనైతే స్విమ్మింగ్ పూల్‌లోకి లాగేశారు. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్‌లోనైతే నిఖిల్ గారికొచ్చింది. నిఖిల్ గారు అయితే డేరే చేస్తామని చెప్పారు. అమ్మాయిలా చీర కట్టుకొని డాన్స్ పెర్ఫార్మన్స్ చేయాలనేసైతే చెప్పడం జరిగింది. ఈ ట్రూత్ ఆర్ డేర్‌లోనైతే నిఖిల్ గారి ఒక్కరి పెర్ఫార్మన్సే మనందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే తను చీర కట్టుకొని తను అప్పటికి అక్కడున్న లేడీస్ కంటెస్టెంట్లు తన నడుము కనపడాలి అని చెప్తున్నారు. కాబట్టి తను కూడా చాలా బాగా డాన్స్ చేశాడు. ఫోక్ సాంగ్ ఒకటేశారు 'బిగ్ బాస్' గారు. ఆ ఫోక్ సాంగ్‌కి చాలా బాగా డాన్స్ చేయడం అయితే జరిగింది నిఖిల్ గారు. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ వల్ల అయితే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్, కొంచెం ఫన్నీ అయితే అనిపించింది మనకి. దీని తరువాత 'బిగ్ బాస్' ఆల్రెడీ ఇప్పుడు కంటెస్టెంట్‌లొచ్చి 2 వీక్స్ అవుతుంది కదా! కాబట్టి వాళ్ళ హౌస్‌ని మిస్ అవుతున్నారో, తనకున్న మెమోరీస్ మిస్ అవుతారా అనేసైతే 'బిగ్ బాస్' అయితే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా! ఆ కంటెస్టెంట్ హౌస్ నుండి ఒక్కొక్క వస్తువునైతే తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇద్దరు కంటెస్టెంట్‌లు మెమోరీస్ పెట్టడం జరుగుతుంది. ఆ మెమోరీస్ అనేవి టీమ్‌మేట్సే డిసైడ్ చేయాలి. కంటెస్టెంట్‌కి ఎక్కువ లాలీపాప్‌లొస్తే ఆ కంటెస్టెంట్ అక్కడున్న వాళ్ళ ఫాదర్ ఫోటో గాని, లేకపోతే టెడ్డీ బేర్ గాని ఏదైనా సరే ఏ కంటెస్టెంట్‌కైతే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్ ఆ 2 గిఫ్ట్‌ల్లో తనకొచ్చిన గిఫ్ట్ తీసుకోవచ్చు. మిగిలిన గిఫ్ట్ ఏమొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టాలి. ఫస్ట్ మెమోరీస్ వచ్చేసరికి అభయ్ నవీన్ గారు అండ్ నిఖిల్ గారిదైతే ఇచ్చారు. నిఖిల్ గారిదైతే వాళ్ళ ఫాదర్ గారి షర్ట్ పెట్టారు. అండ్ అభయ్ నవీన్ గారైతే వాళ్ళ ఫాదర్ గారి వాచ్ పెట్టారు. అభయ్ నవీన్ గారైతే చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే మాక్సిమం వాళ్ళ ఫాదర్ లేరేమో ప్రెజెంట్. వాళ్ళ ఫాదర్‌కి తన సాలరీతో ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాననేసైతే అభయ్ నవీన్ గారు చెప్పారు. అండ్ నిఖిల్ గారైతే మా ఫాదర్ షర్ట్ యేసుకుంటే నేను మా ఫాదర్‌ని హగ్ చేసుకున్నట్టే ఉంటది. కాబట్టి నేను మా ఫాదర్ నాతోటే ఉన్నట్టు ఉంటది అనేసైతే చెప్పడం జరిగింది.
హౌస్ మేట్స్ అందరూ కూడా అభయ్ నవీన్‌కైతే లాలీపాప్స్ ఇవ్వడం జరిగింది. అభయ్ నవీన్ గారైతే అక్కడ ఉన్న మెమరీ వాచ్ అయితే తీసుకున్నారు. నిఖిల్ ఫాదర్ గారి షర్ట్ నేమ్ వచ్చి స్టోర్ రూమ్‌లో అయితే పెట్టడం జరిగింది. సీత గారికి అండ్ నైనిక గారికి పెట్టారు. నైనిక గారైతే టెడ్డీ బేర్‌కి తను లవ్ చేసిన అబ్బాయి షర్ట్ అయితే ఉంది. అండ్ సీత గారిదైతే ఒక చిన్న టెడ్డీ బేర్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్‌గా దాంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే సీత గారు తన రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు నా బ్రేకప్ అయ్యేటప్పుడు ఈ టెడ్డీ బేర్ తోటే ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఈ టెడ్డీ బేర్ పక్కన పెట్టుకునే పడుకునేదాన్ని అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత నైనిక గారైతే నాకు ఈ టెడ్డీ బేర్ చూస్తే నేను లవ్ చేసిన అబ్బాయి గుర్తుకొస్తాడు. తనకు గుర్తుగా నేను ఆ షర్ట్ అనేది తనకెయడం జరిగింది అనేసి అయితే చాలా ఎమోషన్ అయిపోయారు. కాబట్టి ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా సీత గారు అండ్ నైనిక గారిలో అయితే నైనిక గారికే ఎక్కువ లాలీపాప్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నైనిక గారు ఇంకా అది ఎమోషనల్‌గా ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలనేసి అయితే హౌస్ మేట్స్ అందరూ నిర్ణయించుకొని తనకి ఎక్కువగా లాలీపాప్స్ ఇచ్చారు. కాబట్టి ఆ టెడ్డీ బేర్‌ననేది నైనిక గారు తీసుకొని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. అండ్ సీత గారి టెడ్డీ బేర్ ఉంది కదా! ఇదైతే స్టోర్ రూమ్‌లో పెట్టేశారు. నెక్స్ట్ సర్ప్రైజ్ వచ్చేసరికి ఆదిత్య ఓం అండ్ మణికంఠ. మణికంఠ గారికి ఒక సాల్వా వచ్చింది. ఆ సాల్వా గురించయితే తను చెప్పాడు. మా తాతగారు ఇచ్చారు అనేసి అయితే చెప్పడం జరిగింది. ఆదిత్య ఓం గారైతే తన ఫాదర్ ఫోటో అక్కడుంది. నాకు గుడ్ క్వాలిటీస్ నేను బ్యాడ్ ఏం చేసినా సరే అది నేను నేర్చుకున్నదే. నాలో గుడ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది మా ఫాదర్ నుండి వచ్చిందే అనేసి ఆదిత్య ఓం గారైతే చెప్పడం జరిగింది. కాబట్టి హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య ఓం గారికి కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఎక్కువ లాలీపాప్‌లు ఆదిత్య ఓం గారికి ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకొని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ సర్ప్రైజ్ వచ్చేసరికి పృథ్వీ అండ్ నబీల్ గారిది. పృథ్వీ గారి ఫాదరు అండ్ నబీల్ గారి ఫాదరు ఇద్దరు ఫాదర్ పిక్స్ అనేవి అక్కడ పెట్టడం జరిగింది. మా ఫాదర్‌తో దిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫోటో అదే. మా ఫాదర్‌తో మాక్సిమం 20 డేసే నేను తనతో స్పెండ్ చేశానేమో అనేసి అయితే తను ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాడు. అండ్ నబీల్ విషయంకొచ్చేసరికైతే 2021లో వాళ్ళ ఫాదర్ గారికి కరోనా వచ్చి చనిపోయారు. నబీల్ అండ్ వాళ్ళ ఫాదర్ లాస్ట్ పిక్ అనేసి కూడా చెప్పడం జరిగింది. హౌస్‌లో కంటెస్టెంట్‌లయితే చాలా ఎక్కువగా నబీల్ గారికైతే లాలీపాప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ యొక్క ఫోటోనైతే నబీల్ గారు తీసుకున్నారు. అండ్ పృథ్వీ గారి ఫాదర్ యొక్క ఫోటోనైతే స్టోర్ రూమ్‌లో పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. అంటే టుమారో ఎపిసోడ్‌లో అయితే ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈరోజు నామినేషన్‌లో అయితే 8 మంది ఉన్నారు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి మీరైతే కంపల్సరీగా ఓటెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.